అసలే ఒంటి నిండా గర్లం, ఆపై మందు సిగరెట్ అంటే చాలా కష్టం. ఇందులో ఉన్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. చిటికిన వేలు పట్టుకొని నవతరానికి నడకలు నేర్పాల్సిన పాత తరం చేయి కత్తి పడితే ఆ కత్తి తరతరాలకు వారసత్వం అవుతుంది. 1923 నుండి 2023 వరకు దాదాపు 100 ఏళ్లు దాటి పగలను పంచుకొని పెంచి పోషించిన కుటుంబాల కథే ఈ గరళం. చింతల్లి ఇలారా. జాగ్రత్త చిన్న. పసితనములోనే పచ్చినెత్తురు తాగే పరమ రాక్షసులు రావాళ్ళు. 16 ఏళ్ల వయసులోనే అక్కిమ్మేడివాడు మా ముత్తాతని కిరాతకముగా కత్తితో పొడిచి చంపాడు. రేయ్ రేయ్ చెత్త నా కొడుక. వస్తున్నానన్నా. చెత్త ఎదవ, ఏంటలా చూస్తున్నావు? నేనెప్పుడు పోతానా అనా? అది కాదు నాన్న. నేనప్పుడే పోను. తెగిపడాల్సిన శరీరాలు, వినాల్సిన చావు కబుర్లు చాలా ఉన్నాయి. శరీరంలో 32 కత్తిపోట్లు తిని కూడా బ్రతుకున్నా ఎందుకు తెలుసా? నెత్తుటికి నెత్తురు సమాధానం కావాలి. ఈ పగ మా ముత్తాతల కాలం నాటిది. మా ముత్తాత 14 ఏళ్ల వయసులోనే ఆ రాక్షసుణ్ణి అంతమొందించాడు. మా ముత్తాతకి ఒకతే కూతురు, పేరు మంగరత్నం. కొడుకులు లేకపోయినా ఆమెని కొడుకులాగే పెంచాడు. మా బామ్మ మంచి గంధం మోహన రంగని పెళ్లి చేసుకుంది. పెళ్ళయి అత్తారింటికెళ్ళినా పుట్టింటి పగని మరిచిపోలేదు. ఆ కిమిడి వాళ్ళని అదును చూసి మగుడు చేత చంపించింది. మహాపౌరుషం గల మనిషి. అప్పటి నుండి మా 2 కుటుంబాల మధ్య పగల బంధము నడుస్తుంది. నూనెగు మేసాల వయసులోనే పదునైన కత్తికి పచ్చి నెత్తురు రుచి చూపించిన వీరుడు మా తాత. కిమ్మిడి బసవరాజు కూతురు మంచి గంధం మంగరత్నం మా తాతని దాని మొగుడు చేత చంపించింది. మా బావని మరిదిని మీ అమ్మ నాన్నలను ఆ కిమిడే వాళ్ళు అన్యాయంగా చంపేశారు. మా తండ్రి గారిని గడ్డివాము చాటున దొంగ చాటుగా దాక్కొని రౌడీలతో దాడి చేసి చంపించారు. ఆ రోజు మా నాన్న కనీసం 25 మందిని ఒంటి చేత్తు నరికాడని ఇప్పటికీ చెప్పుకుంటారు. మా పెదనాన్న కిమ్మిడి సూర్యనారాయణమూర్తిని, చివరికి మీ అమ్మని అతి కర్కశంగా చంపేశారు. అందరినీ చంపేశారు. చివరికి మీరు మాత్రమే మిగిలారు. నీ కొడుకు అచ్చం వాళ్ళ తాత పోలికే. చంపేయాలి, అందరినీ చంపేయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. ఆ కిమిడి వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అన్నయ్య నీకు ఫోను. నేను తర్వాత చేస్తాను. అమ్మ పల్లవి, టిఫిన్ చేసావా? చేశానన్నయ్య. చంపేయాలి, అందరినీ చంపేయాలి. చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. చంపేద్దాం నాన్న. మనలో ఉన్న ఈ పగ ప్రతీకారాలను చంపేద్దాం. ఇకనైనా ప్రశాంతంగా జీవిద్దాం. చెత్త నా కొడక, పిరికి మాటలు మాట్లాడకు. పిరికి పంద,
నీటికి ఎదురెళ్ళు అది వేగంతో మాత్రమే ప్రవహిస్తుంది. నెత్తురికి ఎదురెళ్లకు అది రగిలే పగతో ప్రవహిస్తుంది. ఆనకట్ట వేయాలని చూడకు, చంపేయాలి, చంపేయాలి. దుప్పటి కప్పకు, ఉక్క పోస్తుంది. రేయ్, పడుకుంటే మళ్ళీ మత్తు నిద్రలోకి పోతావు. చలేస్తుంది, తర్వాత కప్పే. తిన్నావా? మనకు శత్రువులున్నారు, ఒక్కడవే తిరగకు. వెళ్ళి పడుకో. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారి దాదాపు 10 ఏళ్లు కావస్తుంది. నేను బంగ్లాదేశ్లో ఉండేదాన్ని. అనేక నదులతో స్వేచ్ఛగా, స్వచ్ఛమైన గాలితో హాయిగా జీవించే మనుషులు. नागू नागू सिखाने आची. నాగు నాగు అంటే మీరేనా? ఈ గిటార్ మీదేనా? మనకిష్టమైనది ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. థ్యాంక్ యూ. నా పేరు నాగు. నా పేరు నాగు. త్రిపుర. చెప్పు. ఐ లవ్ యూ. సరే. ఐ లవ్ యూ. సరే, ఇంకేంటి చెప్పు. ఐ లవ్ యూ, 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 లవ్ యూ. ఓకే ఓకే సరే. లవ్ యూ 2. లవ్ యూ 3. లవ్ యూ 4. ఐ లవ్ యూ 5. లవ్ యూ 6. ఐ లవ్ యూ లవ్. ఐ లవ్ సెక్స్ విత్ యూ. హే మెంటల్, బాగా బరి తెగించావే నువ్వు. ఏ వద్దా? వద్దా అంటే కావాలనుకో. సరే, ఏం చేస్తున్నారేంటి సార్? నైటు అమ్మ డైరీ చదువుతూ నిద్రపోయాను. డైరీ చదువుతూ నిద్రపోయావా? అవును. ఏముందా డైరీలో? చెప్పవా ప్లీజ్? ఒక సెకండ్ లైన్లో ఉండు. నాన్నా, పాలు తాగుతావా? తీసుకురమ్మంటావా? కాసేపు పడుకున్నవురా, నాకేం వద్దు. నిద్రపోనివుడు, చెత్త ఎదవ. హలో, లైన్లో ఉన్నావా? చెప్పు, ఏం చదవవా డైరీలో?
మా అమ్మ మా నాన్నను మొదటిసారి చూసిందంట. అప్పుడు తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుందంట. ప్రేమ నిశ్శబ్దంలో చేసే శబ్దం అది. లైటర్ కావాలా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే బావా. ఎవడ్రా నువ్వు? నేను బావా, కిమిడి నాగసూరి కొడుకుని. నువ్వా? నా కొడక! ఇంకోసారి నా కంట పడినా, నీ గొంతు వినపడినా ఊపిరి తీసేస్తా. మీ కిమిడి వాళ్ళకు మా మంచి గంధం వాళ్ళని చూస్తే తడిసిపోవాలి. తుడుచుకో, తుడుచుకో. నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలి, నీ గొంతు నాకు వినిపిస్తూ ఉండాలి. ఒకవేళ మన మధ్య బంధుత్వం కలిసిందనుకో, మన ఊపిరి పోయేంత వరకు పీల్చుకుంటూనే ఉండాలి. చంపేయాలి, అందరినీ చంపేయాలి. బావా, బయట ఎండ ఎక్కువ ఉంది కదా, గాలి లేక చెమట పడుతున్నట్టుంది. తుడుచుకో, తుడుచుకో. బావా, బావా, బావా. ఒకవేళ మన మధ్య బంధుత్వం కలిసిందనుకో, మన ఊపిరి ఆగేంత వరకు మనం పిలుచుకుంటూనే ఉండాలి, పిలుచుకుంటూనే ఉండాలి, పిలుచుకుంటూనే ఉండాలి. బావా, బావా, బావా. నీ గొంతు నాకు వినపడుతూ ఉండాలి. ఇంకోసారి నా కంట పడినా, నీ గొంతు వినపడినా ఊపిరి తీసేస్తా. వినపడదా? వినపడినా భయపడవా? భయపడు. బావా, నువ్వు నా కంట పడుతూ ఉండాలి, నీ గొంతు నాకు వినపడుతూ ఉండాలి. బావా, బావా, బావా. ఒకవేళ మన మధ్య బంధుత్వం కలిసిందనుకో, మనం జీవితాంతం పిలుచుకుంటూనే ఉండాలి, పిలుచుకుంటూనే ఉండాలి. బావా, 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 బావా. మీ కిమిడి వాళ్ళకు మా మంచి గంధం వాళ్ళని చూస్తే తడిచిపోవాలి. తుడుచుకో, తుడుచుకో.